నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మహాగణుడా మీకు స్తోత్రాలు. ఈ సేవకుని కొద్ది నిమిషము సంపూర్ణముగా మీ ఆత్మతో నింపి మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడమని మా మంచి బోధకుడమైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరకును మన ప్రభువైన శిలువనాథుడైన యేసు క్రీస్తు వారి యొక్క నామములో కృపా సమాధానములు, మహిమ దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కొద్ది నిమిషాలు మనస్సు పెట్టి దేవుని మాటలు ఆలకించాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. చదువుబడిన వాక్య భాగములో ఆయన ఈ లోకములో ఉన్న ప్రతి మానవుని కొరకు, ఇక్కడ ఉంది కదా, నీవు నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన మనలను కొన్నారు. ఏ విధముగా కొన్నారో ఇక్కడ దేవుడు వ్రాయిస్తున్న మాట, తన రక్తమిచ్చి. కొన్ని సంవత్సరాల క్రితము మనుషులను కొనేవారు, డబ్బుతో కొనేవారు, బంగారముతో కొనేవారు, వెండితో కొనేవారు. అలాగే మన ఇండియా దేశంలో కూడా తోమా గారిని కూడా అమ్మి వేస్తారట. కొనుక్కొని ఆయనను బలవంతంగా తీసుకొని వచ్చారు. తోమా గారికి ఇండియా అంటే ఇష్టం ఉండేది కాదు. ఇండియాకు సువార్తకు వెళ్ళాలని చీట్లు వేస్తే ఆ చీటీలో తోమా గారి పేరు వస్తే నేను వెళ్ళను అన్నాడట. ఒక రోజున మార్కెట్కి వెళ్ళి ఆయన కూరగాయలు తీసుకోవడానికి మార్కెట్కి వెళ్తే ఒక ఆయన చెయ్యి పట్టుకొని బలవంతంగా లాక్కొని వచ్చి ఇండియాకు వచ్చి ఆ ఓడలో కూర్చోబెట్టాడు. ఎవరయ్యా నీవు, నన్ను బలవంతంగా లాక్కెళ్తున్నావు ఎవరంటే, నేను నిన్ను కొనుక్కున్నాను అన్నాడట ఆయన. నన్ను నీవు ఎవరు అమ్మారయ్యా, అసలు నన్ను నీవు ఎలా కొనుక్కున్నావని ఆయన గొడవ పెట్టుకుంటుంటే, అలా ఓడలో వెళ్ళేటప్పుడు ప్రభు అన్నారట, తోమా నేనే నిన్ను అమ్మి వేశానండి అంటున్నాను. కనుక కొనుక్కునేవారు. అయితే ప్రభు మనల్ని ఎలా కొన్నారు అంటే, తన రక్తముతో, తన శిలువ రక్తముతో. ఆయన శిలువలో మన కొరకు శ్రమ పొంది నిజముగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద రక్తమంతటిని దారపోస్తారు. అందుకని యోహాను సువార్తలో చివరిగా ఆయనకు, ఆయన శరీరములో ఏమాత్రము కూడా రక్తము లేకుండా రక్తమంతా కారిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యములో లూకా సువార్త ప్రియులారా 19వ అధ్యాయంలో, లూకా సువార్త 19వ అధ్యాయము 32వ వచనములో చూస్తే 19 యోహాను 19
32. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వారి కాళ్ళను రెండవ వారి కాళ్ళను విరగగొట్టిరి. బాగా వినాలి. ఆ దినాల్లో రోమా ప్రభుత్వము సిలువకు వేసిన వారిని వారు సిలువలో చనిపోకపోతే వారి కాళ్ళు విరగొట్టేవారు. వారి 2 కాళ్ళు విరగొట్టేవారు, మోకాళ్ళు. ఆ కర్రతో గట్టిగా కొట్టినప్పుడు ఆ కాళ్ళు ఇరిగిపోయి ఇంకా ఎక్కడైనా రక్తం ఉంటే ఆ రక్తం అంతా బయటికి వచ్చి వారు చచ్చిపోవాలని ఆ 2 దొంగల కాళ్ళు విరగొట్టాడు. కానీ ప్రభు దగ్గరికి వచ్చేలోపు వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. అంటే ఇక రక్తము లేదు ఆయనలో. రక్తమంతా అప్పటికే అయిపోయింది. ఇందాక మనం చదువుకున్నట్లుగా వాక్య పఠంలో లూకా సువార్తలో చదువుకున్నాం కదా, ఆయన మోకరించిన స్థలమంతా రక్తపు మడుగైపోయింది. ఆయన చెమటే రక్తముగా మారిపోయి ఆ రక్తపు మడుగులో ప్రభు ఉన్నట్లుగా గెస్సెమనే వనములో ఆయన రక్తము కారిపోయింది. అందుకనే గెస్సెమనే వనము అనే మాటకు అర్థం ఏమిటంటే నూనెగానుగా. ఒక మిషనులో ద్రాక్ష ఫలములు వేస్తే ఏ విధముగా అవి రసముగా మారిపోతాయో ప్రభువైన యేసుక్రీస్తు వారే గెస్సెమనే వనములో ఆయన నలిగిపోయారు. ఆయన రక్తమంతా ఆ వనములోనే కారిపోయింది. గనుగాలో పడినా ద్రాక్ష ఫలము ప్రీతి తన పిండ బడి రక్త దారాలు చింది ప్రవహించే పిండబడిన రక్తమే నకట ద్రాక్ష రసముగా అందించుచుండే. పిండబడిన రక్తమే నకట ద్రాక్ష రసముగా అందించుచుండే. పాప నైజమును పోగొట్టుటకు రాకు మహిమా దేహముగా మార్చుట కొరకు ఆరోహణ బలమిచ్చుట కొరకు అందుకును విశ్వాస హస్తముతో ప్రభువిచ్చు శరీర రక్తములు. ఆయన గానుగలో వేయబడినట్లుగా గానుగలో వేయబడిన ద్రాక్ష ఫలముల వలె ఆ గెస్సెమనే వలె నూనె గానుగలో వేయబడిన వాడై నలిగిపోయి ఆ వనములో ఆయన రక్తమంతా కారిపోయింది. ఆ తర్వాత ఆయన చేతులకు సంకెళ్ళు వేసి కోర్టులోనికి తీసుకుని వెళ్ళారు. దాదాపుగా 5 కోర్టులు, అన్నా కోర్టు, కైపా కోర్టు, హేరోదు కోర్టు, పిలాతు కోర్టుకు 2 సార్లు 5 కోర్టుల్లో ప్రభు నిలబెట్టారు. ఆయన గాయపరుస్తూ కొడుతూ ఆయన ముఖం మీద ఉమ్ములు వేస్తూ మన దినమును చెప్పడం జరిగింది. ప్రభు ఆయన నిందింపబడ్డాడు, దూషింపబడ్డాడు, అపహసింపబడ్డాడు, అవమానములు పొందాడు. అందరి మధ్యలో నిలబెట్టి హేళన చేస్తారు. మనల్ని అయితే 10 మంది మధ్యలో నిలబెట్టి మన ఇంట్లో వారే
ఓ మాట అంటే మనమేమంటాం, అంతమందిలో ఎందుకు మాట్లాడాలి, నన్ను ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడొచ్చు కదా, ఎక్కడే మాట్లాడాలో తెలియదా? మన వారే మనలో ఒక మాట అంటే ఓర్చుకోలేమే. ప్రభుని ఎన్ని మాటలు అన్నారో, లేనిపోని మాటలు, లేనిపోని నిందలు. 5 కోట్లలో కూడా ప్రభు యొక్క రక్తము కారిపోయింది. ఆ తర్వాత చర్చి గారు, ఇదిగో ఈయనలో ఏ నేరము లేదు, పిలాతు గారు అంటున్నారు ఈయనను కొరడాలతో కొట్టి విడుదల చేస్తారు. కొరడాలతో కొట్టించి విడుదల చేయాలనుకుంటే 39 కొరడా దెబ్బలు జారీ చేస్తే 39 దెబ్బలు కాదు, ఇంకా ఎక్కువే కొట్టారు వారు. ఆ కొరడా దెబ్బలకు ఆయన రక్తమంతా ధారలైపోయారు. ఒక రోజున శిలువ ధ్యానం చేస్తూ ఉండగా ప్రభు యొక్క రూపము, ఆ వీపు భాగము ప్రభు నాకు దర్శనంలో చూపించాడు. నా కళ్ళెంట కన్నీళ్లు ఆగలేకపోయాయి. అయ్యా, నీ వీపులాగైపోయిందా నా కొరకు? ప్రభు యొక్క దేహం అంతా నలిగిపోయింది. బైబిల్లో రాయబడినట్టుగా అతడు నలుగొట్టబడుటకు యెహోవాకు ఇష్టమాయెనని యెషయా గ్రంథంలో రాయబడినట్టు నలుగొట్టబడ్డా, నలిగిపోయాడు ప్రభు. ఆ యొక్క దేహములో నుండి రక్తమంతా కారిపోయింది. గెత్సెమనే వనములో 5 కోట్లలో 39 కొరడా దెబ్బల ద్వారా ఆయన రక్తమంతా కారిపోయింది. ఆ తర్వాత ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో పెట్టి మరలా ఆ రెల్లు తీసుకొని ఆయన తల మీద కొట్టారు. రక్తమంతా కారిపోయింది. అందుకనే దైవజనుడు పాడుచు అంటారు, ప్రభు సిలువను మోసే సమయానికి ఆయనలో శక్తి లేదు అని పాడుతున్నారు. కలుషాత్ములు కర్ర సిలువ నీ మీద వేయ అలసిపోయి ఉంటివా అని అయ్యగారు పాడారు. అట్లు అలసిపోయిన మోయని చెప్పక, అలసిపోయిన ఆ సిలువను మోయను అని చెప్పలేదు. అందుకే ఆయన సిలువను ఎత్తుకొని పలుమార్లు సిలువ కింద పడిపోయాడు, పలుమార్లు. అందుకే యెరూషలేము వీధులంత రక్తమే, కల్వరి కొండంత రక్తమే, ఆ సిలువంత రక్తముతోనే ఉంది. 2 చేతుల్లో మేకులు, తలపై కిరీటము తగిలించి అదుమగా కాలువలోచు రక్తముగారే, 2 చేతులలోను 2 మేకులు కొట్ట కాలువలోచు రక్తముగారే, మేఘాలు జతపరచి మేకుతో కొట్టంగా కాలువలోచు రక్తముగారే, తన మూల్య రక్తము మన దాత్రిజనుల పాప నివృత్తికై చిందే పావనుండు, బల్లెముతో పొడువ ప్రక్కలో నుండి కాలువలోచు రక్తముగారే. 2 చేతులలో మేకులు కొట్టినప్పుడు, ప్రక్కలో పొడిచినప్పుడు, పాదములలో మేకులు కొట్టినప్పుడు, చివరిగా ఆయన ప్రక్కలో పొడిచినప్పుడు, కారణం ఏంటంటే ఆయన కడబొట్టు వరకు, చివరి రక్తపు బిందు వరకు నీ కొరకు నా కొరకు కార్చాడు. జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు ప్రభువు రక్తము కార్చారు అంటే, ఆ రక్తము ద్వారా నీకు నాకు ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేలులు చేయాలని. క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనకు కలిగేది ఏమిటంటే, ఆ రక్తమే మన యొక్క పాపముల నుండి శుద్ధి చేసేది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో 9వ వచనములో చూస్తే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయు. యేసు రక్తము ఎందుకు ఆయన కార్చారు అంటే, మానవుని యొక్క పాప పరిహారము
రాయబడినట్లుగా రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని ఎబ్రీ పత్రికలో రాయబడినట్లుగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యమని రాయబడినట్లుగా, అందుకనే ఆయన రక్తమే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే ప్రతి మానవుని యొక్క పాపమునకు పరిహారమును కలిగించి శుద్ధి చేసేది రక్తం. మొదటి పత్రిక 9వ వచనములో కూడా, మొదటి అధ్యాయం 9వ వచనములో మన పాపములను మనము ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అపవిత్రులమైన మనల్ని పవిత్రపరిచేదే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. ఆయన రక్తము మొదటిగా మనకు శుద్ధిని కలిగించి, నీ పాపం పోవాలంటే నీవెన్ని పుణ్యాలు చేసినా పోవు, ధర్మాలు చేసినా పోవు. దాన ధర్మము ద్వారా, పుణ్య కార్యముల ద్వారా పాపాలు పోవు. దైవజనుడు కీర్తనలు పాడుచు అంటారు, ఎన్ని తిరిగినా పోవు పాపాలు, ఎంత ఏడ్చినా పోవు పాపాలు, ఎన్నాళ్ళు పుణ్యక్రియలు ఎన్ని చేసినా పోవు, అన్ని చేసి క్రీస్తునందు నమ్మితే తప్ప పోతుంది, ఎన్ని చేసినా పోవు. కాబట్టి ప్రభు యొక్క రక్తము మొదటిగా మనలను శుద్ధీకరించేది. ఇక రెండవదిగా చూస్తే విమోచించే రక్తము, విమోచన, విడుదల. పాపము చేయు ప్రతి వాడు కూడా పాపమునకు బానిస. ఆ దినములలో ఇశ్రాయేలులు ఏ విధముగా బానిసలుగా ఉండేవారో నేడు పాపము చేసేవారు పాపానికి బానిసలుగా ఉన్నారు. అనేక రకములుగా మనిషి పాపమునకు దాసుడైపోయారు. చిన్న చిన్న పాపాలకే వారు దాసులైపోయి అందులోనే మునిగిపోతూ, అందులోనే పైకి రాలేక, బయటికి రాలేక పాపములకు దాసులై, అపవాదికి దాసులై పాపములోనే జీవిస్తూ ఉన్నారు. అయితే అట్టి వారిని విమోచించేది లేక విడిపించేది ప్రభువైన యేసు రక్తమే. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనములో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనములో, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనములో, ఈ వచనములన్నింటిలో కూడా ఆయన రక్తము మనకు విమోచన కలిగించేది. దేవుని కృప మహా దైవైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు, ఇక్కడ బాగా వినాలి, ఆయన రక్తము వలన మనకు విమోచనము. బాగా ఈ మాట వినాలి. ఎవరి రక్తము వలన? చెప్పాలి, గట్టిగా మాట్లాడాలి. ఎవరి రక్తము? ఆయన రక్తము వలన మనకు విమోచనం. ఆయన రక్తము లేకపోతే మనకు విమోచన లేదు. విమోచించే రక్తము ప్రభువైన యేసు రక్తము. నీవే బానిసత్వముగా ఉన్నావో, దేనికి దాసుడుగా ఉన్నావో, దాసురాలుగా ఉన్నావో, నీ దాసత్వములో నుండి, అపవాది యొక్క దాస్యములో నుండి, పాపము యొక్క దాస్యములో నుండి విడిపించేదే ప్రభువైన యేసు రక్తము. మరొక వచనము కూడా, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుడు మనల్ని కొనుక్కున్నారు, బానిసలుగా ఉన్న మనల్ని కొనుక్కున్నారు. మీ అందరికీ అర్థము కావడానికి మీరు ఒక ఇల్లు కట్టించుకున్నారు, చాలా అందముగా మంచిగా ఇల్లు కట్టించుకున్నారు అనుకోండి. ఒకరు మంచిగా ఇల్లు కట్టించుకున్నారు, చాలా ఇష్టంగా కట్టించుకున్నారు. కానీ వారు వేరే ప్రాంతమునకు వారు జాబ్ చేస్తున్నారు, వేరే ప్రాంతమునకు వారు వెళ్ళవలసి వచ్చింది. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్రాంతానికి వారు జాబ్ చేయడానికి వెళ్ళారు. మేము మరలా వస్తాం, అంతవరకు మా ఇంట్లో మీరు ఉండండి వేరే వారికి అప్పగించి వెళ్ళారు. అప్పగించిన వారు ఏం చేశారంటే, మీరు కొన్ని సంవత్సరాలకు తిరిగి రాలేదు కాబట్టి వారు ఏం చేశారంటే ఆ ఇంటిని ఆక్రమించుకున్నారు. తర్వాత ఇంటి యజమానుడు వచ్చి ఇల్లు మాదే అంటే వారు అంటున్నారు, ఇంట్లో ఉన్నవారు, మీది ఎలాగవుతుంది, ఇల్లు మాది, బయటకు వెళ్ళిపోండి, ఇది మాది,
ఇల్లు మాది అని గొడవ పెట్టుకున్నారు. ఇలా ఒక గొడవ జరుగుతుంటే వీరన్నారు, బాబు ఈ ఇల్లు మాదే 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 గొడవ జరుగుతుంటే లాస్ట్కు ఇంటి యజమానుడు అన్నాడట, ఇల్లు అంటే మాకు చాలా ఇష్టం, మరలా మేము కొనుక్కుంటాం. మీరు ఆక్రమించుకున్నారు, మీ పేరుతో చేసుకున్నారేమో కానీ ఇల్లు మాదే, కానీ ఇల్లు మాకు కావాలి. ఎంత డబ్బులు కావాలో చెప్పండి, మేము డబ్బులు ఇస్తాం, మరలా మా ఇల్లు మేము కొనుక్కుంటాం అని మరలా కొనుక్కున్నాం. ఆల్రెడీ మనం దేవుని పిల్లలమే. భూలోకములో ఉన్న ప్రతి మానవుడు దేవునికి సంబంధించిన వారే. అపవాది వారిని సొంతం చేసుకున్నాడు. అపవాది వారిని తన పిల్లలుగా చేసుకున్నాడు, తనకు బానిసలుగా చేసుకున్నాడు. అందుకనే అపవాదికి సంబంధులైన వారిని మరలా రిటర్న్ కొనుక్కోవడానికి సృష్టించింది ఆయనే, మనల్ని సృష్టించింది ఆయనే, సృష్టికర్త ఆయనే. మరలా కొనుక్కోవలసి వచ్చింది. ఎలా కొనుక్కున్నారు అంటే తన రక్తముతో. ఆ మాట పేతురు పత్రికలో కూడా మనకు కనబడుతుంది. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను బట్టి విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తముతో విమోచింపబడిద్రని మీరు ఎరుగుదురు కదా. ఎలాగ విమోచించారట? ఎలా కొనుక్కున్నారు? తన రక్తముతో మనకు విమోచన. అదే మాటకి సంబంధించిందిగా విడుదల కూడా. విమోచన, విడుదల, విడిపించుట. బంధకాల్లో ఉన్న మనల్ని విడిపించిన రక్తము, విమోచించిన రక్తము ప్రభువైన యేసు రక్తము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఇక్కడ కూడా రాయబడిన మాట, మనలను ప్రేమించుచు మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి తన రక్తము వలన. ఎలాగునా? అందుకే ఆయన రక్తము కాంక్ష, కడబొట్టు వరకు కాంక్ష. నిన్ను నన్ను విడిపించడానికి, నిన్ను నన్ను శుద్ధి చేయడానికి శుద్ధీకరించే రక్తము యేసు రక్తము. రెండవదిగా విడిపించేది, విమోచించేది. ఎఫెసీ 2:5, కొలస్సీ 1:13 ఈ వచనములన్నింటిలో కూడా ఆయన రక్తము మనల్ని విడిపించేది అని వ్రాయబడింది. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడితిరి లేక విడిపింపబడితిరి లేక విమోచింపబడితిరి. కృప చేత. అదే మాటను మరొక వచనములో కొలస్సీ 1వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. విడిపించి ఆయన రక్తము ద్వారానే, ఆయన త్యాగము ద్వారానే మనకు విడుదల. ప్రభు యొక్క రక్తము లేకపోతే నీకు నాకు విడుదల లేదు. విమోచించిన రక్తము, విడిపించిన రక్తం. ఇక మూడవదిగా చూసినట్లయితే స్వస్థత పరిచే రక్తము. యేసు రక్తము ద్వారానే మనకు స్వస్థత. బైబిల్లో మనకు కనబడుతుంది కదా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనములో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత
మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన దెబ్బలు, ఆ దెబ్బలలో నుండి కారిన రక్తం, ఆయన గాయములలో నుండి కారిన రక్తము ద్వారానే మనకు స్వస్థత. బహుశా ఎవరైనా అనారోగ్యముతో ఉన్నారా? ఆ రక్తమును కోరుకోండి. అయ్యా, నీ రక్తము నా మీదికి పంపించయ్యా, నీ రక్తము ద్వారానే నాకు స్వస్థత. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములో కూడా చదవండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. ఎవరి దెబ్బలు? చెప్పాలి, గట్టిగా మాట్లాడాలి. ఎవరి దెబ్బలు? ఎవరి రక్తము? ఆయన రక్తమే. మీ ముందు నిలబడిన నేను 2001వ సంవత్సరంలో మరణంచుల్లోనికి వెళ్ళిన వాడను, చనిపోయే స్థితిలో ఉన్న నేను, నన్ను స్వస్థత పరిచింది ఆయనే. ఈ రోజున చాలా మంది స్వస్థత లేవు అని అంటూ ఉంటారు. అలాంటి వారు పోయిన వారు కూడా చెప్పాను కదా, ఎవరితో చెబితే నమ్ముతారేమో కానీ నేను ఎలా నమ్మను? ఎందుకంటే ప్రభు ద్వారా స్వస్థత పొందిన వాడు, ఆయన నన్ను స్వస్థత పరిచారు. అలాగే దేవుని సేవకుడిగా నేను ప్రార్థన చేస్తే కూడా చాలా మంది స్వస్థత పొందారు. మీరు చూచారు కదా, ఎంతో మంది స్వస్థత పొందారు. మన దానియేలు వారి గృహములో ఆరాధన చేసేటప్పుడు ఒక రోజున ఒక కుమార్తె వచ్చింది. ఆ అమ్మాయికి ఇంత కాదు, చనిపోయే స్థితి. 2 స్త్రీలు పట్టుకొని నా దగ్గరికి తీసుకుని వచ్చారు. అయ్యా, ప్రార్థన చేయి. ఆ అమ్మాయికి మాటలు కూడా రావట్లేదు. ఆ అమ్మాయి అంటుందయ్యా, నేను చనిపోయేటట్లు ప్రార్థన చేయండి అయ్యా. మా అమ్మ అసహించుకుంటుందయ్యా, నాకు సేవ చేయడానికి, నాకు పరిచర్య చేయడానికి మా అమ్మ ఇష్టపడట్లేదయ్యా, నేను చనిపోయేటట్లు ప్రార్థన చేయండి అయ్యా అని అడిగితే ఆ కుమార్తెతో నేను చెప్పానమ్మా, నువ్వు చనిపోవు, ప్రభు నిన్ను బాగు చేస్తాను, ధైర్యంగా నీకోసం ప్రార్థన చేస్తానంటే అలాంటి కుమార్తెను దేవుడు స్వస్థత పరిచి సజీవముగా తర్వాత మరలా ప్రభుని విడిచిపెట్టి దేవుని సన్నిధి మానేసి ఆ మరలా తెచ్చుకుంది. కానీ ప్రభు ఆమెను స్వస్థత పరిచి ఎంతోమంది ఒక రోజున నేను ఇంకా అప్పటికి వివాహం కాలేదు. ఆరాధన అయిపోయిన తర్వాత ఏమైనా నేను మరలా తిరిగి వెళ్ళాలి, శాలకు వెళ్ళాలి. 10 అయినా 11 అయినా ఆ రోడ్డు మీద టోల్గేట్ దగ్గర లారీ ఆపితే ఆ లారీకి ఎక్కి వెళ్ళేవాడు. 3 నెలలైంది వివాహమై. ఓ భార్య భర్త, అతనికి యాక్సిడెంట్ అయి నడుములు ఇరిగిపోయాయి. ఆపరేషన్ చేసినా నడవలేడని చెప్పారు. చూస్తే అమ్మాయి చక్కగా ఉంది, యవన బిడ్డ, సంతోషంగా ఉండవలసిన వయసు. తన భర్త శవంలాగా పడిపోయాడు. ఇంటికి ప్రార్థనకు పిలిచా. ప్రార్థన చేస్తే అద్భుత రీతిగా ఆపరేషన్ లేకుండానే ఆ క్యాండిడేట్ ఇప్పటికీ బాగైపోయి కొంతకాలం మందిరానికి వచ్చి, అందుకే స్వస్థతల మీద వచ్చిన వాళ్ళు ఎప్పుడు నిలవలేరు. స్వస్థతలు ఉన్నాయి, లేవని కాదు. స్వస్థతల మీద ఆధారపడకూడదు. దేవుని వాక్యమే నిలుచును. దైవజనులు అన్నారు, స్వస్థతలు ఆగిపోవచ్చు, దర్శనాలు ఆగిపోవచ్చు, ప్రవచనాలు ఆగిపోవచ్చు, ఏమైనా ఆగిపోవచ్చు, కానీ వాక్యము నిలుచును. వాక్యము మీద పునాది వేసుకోవాలి. స్వస్థత ద్వారా ఆశీర్వాదం కొరకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ క్యాండిడేట్ మరల వెళ్ళిపోయి తాగుతూ తిరుగుతుంటే నాకు బాధ వేస్తాడు. ఆ రోజు నీ పరిస్థితి ఏంటి? చాలా బాధ వేస్తాడు. ఎంతోమంది ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది.
ఒక అమ్మాయి ఎయిడ్స్ రోగం, ఆ అమ్మాయి ఏదో చనిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయింది. 14 కేజీలు చనిపోతుందని డాక్టర్లు చెప్పారు. ప్రార్థన చేస్తే అద్భుత రీతిగా దేవుడు స్వస్థత పరిచి నేటికి సజీవముగానే ఉంది ఆ బిడ్డ. మందిరానికి వస్తుంది. ఎందరో ఎందరో ఎందరో. కాబట్టి దేవుని విశ్వాసులారా, స్వస్థత పరిచేదే ఆయన రక్తము, యేసు రక్తము. రోగములను బాపును యేసు రక్తము, దుర్నీతినంత బాపును యేసు రక్తము. రోగములను బాపును యేసు రక్తము, దుర్నీతినంత బాపును యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. గమనించాలి ప్రియులారా. ఇక 5వదిగా దేవునితో సంబంధాన్ని కలిగించేది రక్తము. దేవునికి మనకు ఐక్యతను కలిగించేది రక్తము. మనం పాడుకుంటాం, పాపము నరులకు పరమాత్ముని మరుగు చేసిన అయ్యయ్యో పాపమే మనకు అడ్డుగోడగా ఉన్నది. యెషయా గ్రంథం 59:2 రాయబడినట్టు, రక్షింపము నేరకై ఉండునట్లు ఆయన చేతులు కురుచుగా లేవు, విన నేరకై ఉండునట్లు ఆయన చెవులు మందముగా లేవు. మీ పాపములు మీకు మీ దేవునికి అడ్డుగా వచ్చాను, అందుకే ఆయన మీ మొర వినకుండా ఉన్నాడు. అయితే ఆ అడ్డును తీసివేసి ఐక్యపరిచింది ప్రభు అయిన యేసు రక్తం. దేవుని యొక్క వాక్యంలో ఇందాక చెప్పినట్టు యెషయా 59:2 రాసుకునేవారు రాసుకోండి. రోమా 5:2, రోమా పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, ఎఫెసీ 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. మత్తయి 27:51, ఎబ్రీ 10:20 ఈ వచనములన్నింటిలో కూడా ప్రభు యొక్క రక్తమే తండ్రితో మనల్ని ఐక్యం చేసింది. తండ్రికి దూరమైన మనల్ని, పరలోకమునకు దూరమైన మనల్ని ఐక్యపరిచింది రక్తము, సమాధానపరిచింది రక్తము, సంధి చేసింది రక్తము. రక్తము లేకపోతే మానవునికి దేవునికి సంబంధం ఉండేది కాదు. మనం పాత నిబంధన చూస్తాం, యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించారు. బైబిల్లో మనం చూసినట్లయితే చదవండి, ఇలాగ చెప్పిన వచనాలు త్వరగా చదవండి. ఎఫెసీ 2:13, రోమా 5వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదవండి. మునుపు దూరస్తులైన మీరిప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు మనం ఎవరు? బాబు వినాలి, ఇలా చూడాలి, కిందికి చూస్తున్నారు, ఇలా చూడండి. ఎవరు మనము? యేసయ్యకు దూరముగా ఉన్నవారు. అవునా కాదా? మాట్లాడలేదు. పుట్టుకతోనే దగ్గర ఉన్నామా? ఒకవేళ మీరు చెప్పకపోతే నేను చెప్తాను, నేను కూడా మునుపు దూరస్తున్నే. మా కుటుంబం కూడా విగ్రహారాధన కుటుంబమే. ప్రతి సంవత్సరము మేము అగోగులానికి వెళ్ళేవారు. డాక్టర్ తీసుకొని మేకలుండేవి, మేకపోతు తీసుకొని బలి ఇవ్వడానికి ఉండిలో డబ్బులు వేస్తే డబ్బులు పంచుకుంటూ వెళ్ళే వాళ్ళము, దూరస్తులము. కానీ ఇప్పుడు ఎవరము? చెప్పండి గట్టిగా, సమీపస్తులం. ఎవరికి? సృష్టికర్త అయిన దేవునికి, తండ్రి. మునుపు మనము దూరస్తులమే, ఇప్పుడు మనల్ని ఆయన సమీపము చేసుకున్నారు, సంధి చేసుకున్నారు, సమాధానపరుచుకున్నారు,
ఐక్యపరచుకున్నారు తన రక్తము వలన. అందుకే ఇక్కడ ఉంది కదా, మునుపు మీరు దూరస్తులై ఉంటారు, ఇప్పుడు మీరు సమీపస్తులు. మరొక వచ్చిన చెప్పిన వచ్చినాలు ఒక్కొక్కరు తీసుకొని చదివితే సమయం చాలా. ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గల వారము. మొదటి వచ్చిన కూడా చదువు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతివంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఎవరి ద్వారా? యేసయ్య ద్వారానే, ఆయన శ్రమ ద్వారానే, ఆయన రక్తము ద్వారానే దేవునితో మనం సమాధానం కలిగి ఉన్నాం. మరొక వచనము కూడా ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. ఎబ్రీ 10:20. త్వరగా. ఆయన సహోదరులారా యేసు మన కొరకు తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున. ఇక్కడ కూడా వ్రాయబడిన మాట, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది కనుకను. బాగా వినాలి, ప్రభు రక్తము కార్చకపోతే పరిశుద్ధ స్థలాన్ని మనం చూసేవారం కాదు. మందిరములో మామూలుగా 3 భాగాలు. ఒకటి పరిశుద్ధ స్థలం, లేక మొదటిగా చెప్పాలంటే మొదటిది ఆవరణం, మనందరం ఉండే స్థలం. రెండవది పరిశుద్ధ స్థలం, యాజకుడు ఉండే స్థలం. మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఆ స్థలంలోనికి యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు. ఒకవేళ తన పాపము చేస్తే అక్కడికక్కడే చచ్చేవాడు. యాజకుడి నడుములకు తాడెందుకు అంటే చాలాసార్లు చెప్పడం జరిగింది. అప్పట్లోనట చనిపోతే అతన్ని బయటికి తీసుకొని రావడానికి ఎవరు వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదట. ఒక కర్ర తీసుకొని ఆ తాడును బయటికి లాక్కొని ఆ తాడు పట్టుకొని ఆ శవాన్ని బయటికి లాగేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. నీవు యాజకుడవే, నేను యాజకుడమే, మనందరము యాజకులమైన దేవుని సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలం, అందరము యాజకులమే, అందరం ఆయన సొత్తే. ఇది ఎలా కలిగింది అంటే ఆయన రక్తము ద్వారా తెర తొలగిపోయింది, అడ్డు తొలగిపోయింది, పాపము తొలగిపోయింది. అందుకని ఆయన మరణించినప్పుడు కూడా మత్తయి సువార్త 27:51 త్వరగా చదవండి. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చిరిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. ఆయన మరణించినప్పుడు దేవాలయపు తెర దానికది 2 భాగాలైపోయినట్టుగా చూసుకుని, అడ్డు లేవు, ఏ అడ్డు లేదు. ఎవరైనా ఆయన దగ్గరికి రావచ్చు, ఎవరైనా ఆయనతో మాట్లాడవచ్చు, ఎవరైనా ప్రార్థన చేయొచ్చు. చివరిగా 2 విషయాలు చెప్పి ముగిస్తాను. అందరు లేచి నిలబడండి. ఎవరు బయటికి వెళ్ళొద్దు. వీళ్ళని గమనించాలి. మొదటిగా యేసు రక్తము శుద్ధి చేసే రక్తము. రెండవదిగా యేసు రక్తము విమోచించే రక్తము, విడిపించే రక్తము. మూడవదిగా యేసు రక్తము వీళ్ళరా స్వస్థత పరిచే రక్తం. నాలుగవదిగా యేసు రక్తము తండ్రితో దేవునితో మనలను ఐక్యపరిచి సంధి చేసి సమాధానపరిచిన రక్తం. నాలుగవదిగా యేసు రక్తము మనకు విజయమునిచ్చే రక్తం. ఏ రక్తము? గట్టిగా చెప్పాలి. సాతానుకు యేసయ్య రక్తం అంటే వణుకు పుడుతుంది. ఏం పుడుతుంది? కావాలి. ఎంతమందికి కావాలి యేసయ్య రక్తం? చేతులెత్తని ప్రతిరోజు కోరుకోండి, అయ్యా నీ రక్తము నాకు కావాలి. దైవజనులు పాడుచుంటారు కదా, రక్తము నాపైకి ప్రవహించుచున్నది, రక్షకానికి స్తోత్రం. మనకు కనబడట్లేదు కానీ ఆయన రక్తం మన మీద, మనం ప్రార్థించినప్పుడు మన మీద ఆయన రక్తము ప్రవహిస్తూనే
ప్రతి ఆదివారము ఈ మందిరములో ఆయన రక్తము కిందికి ప్రవహిస్తూనే ఉంది. కాబట్టి ప్రియులారా, ఇక ఐదవదిగా యేసయ్య రక్తము విజయమునిచ్చే రక్తం. విజయం. నీ జీవితంలో అపజయాలు పొందుతున్నావా? జయించలేకపోతున్నావా? సాతాను జయించలేకపోతున్నావా? శోధన జయించలేకపోతున్నావా? ఇదిగో నీకు విజయమునిచ్చేది యేసు రక్తమే. దేవుని యొక్క వాక్యములో మనము చూసినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనములో ఆయనే విజయం పొందారు. రక్తము కార్చిన ప్రభువే విజయం పొందారు. నేను మొదటి వాడను కడపటి వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అన్నారు. రోమా 8:37. రోమేయులకు రాసిన పత్రిక 8:37. మనలను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచు ఉన్నాము. గమనించాలి, మనలను ప్రేమించి మన కొరకు రక్తము కార్చిన యేసయ్య ద్వారానే మనం విజయం పొందుచున్నాం. యేసు ద్వారానే, ఆయన రక్తము ద్వారానే. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన 12:11. త్వరగా చదువు. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. విజయమునిచ్చేది. ప్రకటన 12:11 కూడా చదవండి. గొర్రెపిల్ల రక్తమును బట్టి సాధించిన సాక్ష్యమును బట్టి వారిని జయించుచున్నారు. ఎవరిని జయిస్తూ ఉన్నారు? రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే గట్టిగా ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును. సుఖ జీవనం శక్తినిచ్చును. రక్తమే, 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 యేసు రక్తమే, రక్తమే జయం. యేసు. అందరూ చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు. జయం యేసు. రక్తమే జయం యేసు. రక్తమే జయం యేసు. రక్తమే, 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 యేసు రక్తమే. రక్తమే జయం యేసు. రక్తమే జయం యేసు. కనుక పిల్లరా, యేసు రక్తము మనకు విజయమునిచ్చేది. ఇక్కడ చదువుకుంటున్నాం కదా, వారు గొర్రె పిల్ల యొక్క రక్తమును బట్టి విజయం పొందారు. సాతానుకు భయపడవద్దు, దయ్యాలకు భయపడవద్దు. మన ఒక తల్లి పోయిన వారు వచ్చి ఏడుస్తుంది, అయ్యా మాకు చేతుబడి చేస్తామని భయపడిస్తున్నారు. ఎందుకు భయపడతావు? చేతుబడికి ఎందుకు భయపడతావు? యేసు రక్తము ఎదుట ఏ చేతుబడి శక్తులు పనిచేయవు. యేసు రక్తము ఎదుట ఏ దయ్యము కార్యాలు పనిచేయవు. కావాలా? చెప్పాలి గట్టిగా. ఆసక్తి ఉన్న వారు గట్టిగా చెప్పండి. కావాలా? ఎవరి రక్తము? ప్రతిరోజు రక్తాన్ని కోరుకో. అయ్యా నీ రక్తము నాకు కంచెగా ఉంచు, నీ రక్తము నా కుటుంబానికి కంచెగా ఉంచు, నీ రక్తమే నా మీద ఉంచు. అలా వచ్చే వారం మీకు చెప్పడం జరుగుతుంది. రక్తము ద్వారానే మనకు నిత్య జీవం. రక్తము ద్వారానే ఉగ్రత నుండి తప్పించబడతాం. చాలా వచనాలు ఉన్నాయి కనుక
చెప్పడానికి సమయం లేదు, ముగిస్తున్నాను. అందరూ మోకరిద్దాం. ఆయన రక్తమే